వైశాలి లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన అరివళిగన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ శబ్దం. ఫిబ్రవరి 28న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలోనూ ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. సిమ్రన్, లైలా, లక్ష్మీ మీనన్ నటించిన ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని భయపెట్టిందా? మూవీ రివ్యూ చూసేద్దాం. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రెండు ఒకటే కదా. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన శబ్దం సినిమా కథ విషయానికొస్తే వ్యోమ వైద్యలింగం దెయ్యాలున్నాయా లేవా అని ఇన్వెస్టిగేట్ చేసి చెప్పే వ్యక్తి. కేరళలో ఓ మెడికల్ కళాశాలలో 2 స్టూడెంట్లు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ మరణం వెనుక దెయ్యాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కాలేజీ పరువుకు సంబంధించిన విషయం కావటంతో అక్కడి నుంచి వ్యోమకి పిలిపొస్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అవంతిక చుట్టూ దెయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి? కాలేజీ యజమాని భార్య డయానా 34 ఏళ్లుగా ఎందుకు కోమాలో ఉంది? అక్కడున్న 42 దెయ్యాల కథేంటి? ఇదంతా తెలియాలంటే థియేటర్కి వెళ్ళాలి. సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలు తీసే దర్శకులు ఓ ఫార్మాట్ ఫాలో అవుతారు. ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు కథా, స్క్రీన్ ప్లే ఓ స్టైల్లో వెళ్తుంటాయి. కానీ శబ్దం మూవీకి సంబంధించి దర్శకుడు అరివిళగన్ లాంటి జిమ్మిక్స్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొత్తగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. సినిమా బ్యాక్ డ్రాప్, హీరో క్యారెక్టర్, కథ నడిపిన విధానం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా నడిపి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అయ్యాక రొటీన్ అనిపిస్తుంది. ట్విస్ట్లు ఒక్కొక్కటి రివీల్ అయ్యేసరికి ఇది కూడా సాధారణ సినిమా అనిపిస్తుంది. లాజికల్ పరంగా కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. శబ్దం సినిమాకు ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే తమన్ నేపథ్య సంగీతం. టైటిల్ కార్డు మినహా సినిమాల్లో పాటలు లేవు, కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథను నడిపిస్తుంది. ప్రేక్షకుల్ని భయపెట్టేలా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాగుతుంది. కెమెరా వర్క్కి ఫుల్ మార్కులు వేయచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సరిపోయాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టికి వంక పెట్టడానికి లేదు. డిఫరెంట్ లుక్ బాగుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సన్నివేశాలు లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సిమ్రన్ రోల్ బాగుంటుంది. లైలా రోల్ అస్సలు ఎవరూ ఊహించలేరు. ఆ క్యారెక్టర్ బాగుంటుంది, కానీ లైలాకి సూట్ అవ్వలేదు. భయంతో పాటు మధ్య మధ్యలో కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే శబ్దం మీకు నచ్చేస్తుంది. తప్పనిసరిగా థ్రిల్ ఫీల్ అవుతారు. అలాగని భారీ హైప్ కూడా పెట్టుకోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.